హల్లెలూయా! అందరికీ దేవాది దేవుని నామమున మన యొక్క కొవ్వూరు గోదావరి మేరీమాత పుణ్యక్షేత్రం తరపున ప్రతి ఒక్కరికి కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఈ యొక్క షార్ట్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీకు కలిగిన సమస్తాన్ని కూడా ఆయన యొక్క కాపుదలలో ఉండి కాచి కాపాడి రక్షించాలని నేనైతే మనస్ఫూర్తిగా మన యొక్క పుణ్యక్షేత్రం తరపున కోరుకుంటూ ఉన్నామండి. నేను మీతో ఒక చిన్న సన్నివేశం అయితే నేను రియల్లీ వాంట్ టు షేర్. ఏంటి అని అంటే, పాస్టమ్మ గారు నేను ఏమనుకున్నా అంటే, ఇది పుణ్యక్షేత్రంలో గట్టు మీద ఉన్న ఒక మందిరము. ఈ మందిరం అంతా కూడా వెళ్ళి నీట్గా శుభ్రపరచాలి, అంతా కూడా క్లీన్ చేసేయాలన్న ఆలోచనలో ఉన్నాము. అయితే ఆ విధంగానే అనుకున్న విధంగానే ఉదయాన్నే వెళ్ళి మందిరం అంతా కూడా క్లీన్ చేసాము. మెయిన్ చర్చ్ కూడా క్లీన్ చేసాము. రహదారి వెళ్ళే వే అంతా కూడా మేమంతా చాలా శుభ్రంగా చేసాము. అయితే ఏమైందనంటే, ఈవినింగ్కి వచ్చేసరికి భీకరమైన వర్షం పడింది. గాలి తుఫాన్లు కూడా ఎప్పుడూ లేనంత చాలా హెవీగా గాలి తుఫాన్లు వచ్చాయి. అండ్ వర్షం కూడా అయ్యేసరికి మన చర్చ్ గోదావరి నది పక్కన ఉంటుంది కాబట్టి మొత్తం మళ్ళీ చాలా దారుణంగా అయిపోయింది. ఆకులన్నీ రావడం, ఆ డస్ట్ మళ్ళీ పడ్డం, అలా అవ్వడం వల్ల నాకైతే చాలా బాధేసింది. వెంటనే పాస్టమ్ గారు ఏమన్నారంటే, మనం అలా అనుకోకూడదు, దేవుడికి మనం అంటే ఎంతో ఇష్టం, అందుకే ఆయన యొక్క మందిరాన్ని శుభ్రపరిచే అవకాశం మరి ఒకసారి నీకు నాకు ఇచ్చారు. ఆయన యొక్క మందిరము క్లీన్ చేయడం అంటే మాటలు అనుకుంటున్నావా? ఎంతోమందికి రాని అవకాశం అది. నీకు నాకు దేవుడు పిలిచి మరి ఇంకోసారి అవకాశం ఇచ్చాడు. మనం దేవునిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నెగిటివ్ కానీ బ్యాడ్ విల్ కానీ రానివ్వకూడదు. ఏది జరిగినా కూడా మన మంచికే అని పాస్టమ్ గారు చెప్పడం నాకు జరిగింది. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ మీకు ఫస్ట్ చూపిస్తున్న విజువల్స్ ఏమో మేము ముందుకు అడిగింది మందిరం అంతా కూడా శుభ్రపరిచింది. నెక్స్ట్ ఈ గాలి తుఫాన్లు వల్ల మందిరం చూసారా ఎలా అయిపోయిందో. మళ్ళీ క్లీన్ చేసుకుంటూ వచ్చాము. ఎక్కడో మనసులో ఒక ఆత్మ సంతృప్తి అనిపించింది. ఏంటంటే, దేవుడికి నేను ఒక క్రైస్తవురాల్ని, నేను ప్రతిరోజు పరిశుద్ధమైన గ్రంథం చదువుతాను అని మాటలతో చెప్పడం కన్నా ఇలా చేతలతో చూపిస్తేనే దేవుడికి చాలా ఇష్టమని మన యొక్క మందిరంలో ప్రతి ఒక్కరికి పాస్టమ్ గారు చెప్తూ ఉంటారు. అందుకే నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. మన దేవుడు మాటలు చెప్పే దేవుడు కాదు, కానీ క్రియలతో ఆయన యొక్క అద్భుతమైన ప్రేమని, అవిశేషమైన యొక్క కృపను క్రియల ద్వారా ఆయన మన మీద చూపిస్తాడు. మన మీద, మన కుటుంబాల మీద, మన తరతరాల మీద, మన సమస్తం మీద. కాబట్టి ఈ యొక్క చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, మనం దేవుడికి ఎల్లప్పుడూ కూడా రుణగ్రస్తులుగానే ఉన్నాము. ఈ చిన్న బైట్ మీరు చూసినట్లయితే మీరందరూ కూడా బ్లెస్ అయ్యారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.